హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం ఈ వీడియోలో సైకాలజీకి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అయితే డిస్కస్ చేస్తున్నాం కదండి. సో ఇది సెకండ్ వీడియో అనమాట. సో ఫస్ట్ మనం వికాసం గురించి, వికాసం యొక్క భావన, వాటి గురించి తెలుసుకున్నాం. సో సెకండ్ వీడియోలో మనం వికాస నియమాలు, అలాగే వికాసం పైన అనువంశికత, పరిసరాల ప్రభావం గురించి ఈ యొక్క వీడియోలో 50+ బిట్స్ వరకు మనం డిస్కస్ చేద్దాం. సో ఇవి కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే, అంటే చూసినట్టయితే, ఎండ్ వరకు చూసినట్టయితే మీకు బిట్ పోయే ఛాన్స్ అనేది ఉండదు. సో మీరు ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసేయండి. దీని ద్వారా నేను ఏ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది. సో మీకు ప్రాక్టీస్ వీడియోస్ బిట్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉన్నాయి. టెక్స్ట్ బుక్స్ యొక్క ప్రాక్టీస్ బిట్స్ కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి, ఒకసారి అయితే చెక్ చేసేయండి. అలాగే డిస్క్రిప్షన్లో యాప్ యొక్క లింక్ ఇస్తాను, అక్కడ మీరు ఫ్రీగా టెక్స్ట్ బుక్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఏపీడిఎస్సి కోర్స్ అనేది కూడా మీకు అక్కడ అవైలబుల్గా ఉంది, ఒకసారి అయితే చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఈరోజు ఈ టాపిక్లో మనం వికాసం యొక్క నియమాలు, అలాగే వికాసం పైన అనువంశికత, పరిసరాల ప్రభావం అనే టాపిక్కి సంబంధించి బిట్స్ అయితే డిస్కస్ చేస్తున్నాం. సో ఫస్ట్ బిట్ కనుక చూసినట్టయితే, ద జ్యూక్స్ అనేది ఎవరు రచించారు అని అడిగారు. సో ద జ్యూక్స్ అనే గ్రంథము ఎవరు రచించారు అని చెప్పి అడగడం జరిగింది. ఆప్షన్స్ కనుక చూసుకుంటే పియర్సన్, ఫ్రీమన్, గొడార్డ్, డగ్డేల్. సో కొంత గ్యాప్ అనేది ఇస్తాను, సో మీరు ఈ లోపు ఆప్షన్ అనేది చూస్ చేసుకోండి మీకు తెలిసినట్టయితే, లేదంటే నేను ఆన్సర్ అనేది చెప్తాను. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ద జ్యూక్స్ అనేది డగ్డేల్ అనేది రాయడం జరిగింది. సో డగ్డేల్ అనే అతను ద జ్యూక్స్ అనే యొక్క గ్రంథము రాశారు. నెక్స్ట్ కనుక చూసుకుంటే, నెక్స్ట్ జన్యు సంకలనము తప్ప మిగిలినదంతా పరిసరమే అని నిర్వచించిన వారు. ఆప్షన్స్ కనుక చూసుకుంటే పియర్సన్, బోరింగ్, వుడ్వర్త్, వాట్సన్. బోరింగ్, పియర్సన్, వుడ్వర్త్, వాట్సన్. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే సెకండ్ వన్, బోరింగ్. సో బోరింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. బోరింగ్ అనే అతను చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ చూసుకుంటే, జీవితం ప్రారంభమైనప్పటి నుండి వ్యక్తిపై పనిచేసే కారకాల సముదాయమే పరిసరం అని చెప్పిన వారు బోరింగ్, డబ్ల్యూసి బాగ్లే, వుడ్వర్త్, వాట్సన్. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే వుడ్వర్త్. సో వుడ్వర్త్ ఏం చెప్పారు అంటే, జీవి ప్రారంభమైనప్పటి నుండి వ్యక్తిపై పనిచేసే అన్ని కారకాల సముదాయం పరిసరం కింద చెప్పడం జరిగింది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి వుడ్వర్త్. నెక్స్ట్ అనువంశికత, పరిసరాలు పరస్పరానుగతాలు అని చెప్పిన వారు, అంటే రెండు కూడా ఏది ఎక్కువ ఏది తక్కువ అని కాకుండా రెండు కూడా పరస్పరంగా ఉంటాయి అని చెప్పిన వారు ఎవరు అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్స్ కనుక చూసుకుంటే అండర్సన్, డబ్ల్యూసి బాగ్లే, షేక్స్పియర్, వాట్సన్. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే అండర్సన్. సో అండర్సన్ అనే అతను ఏం చెప్తున్నారు అంటే, అనువంశికత, పరిసరాలు రెండు కూడా ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉంటాయి, ఒకటి ఎక్కువ కాదు ఒకటి తక్కువ కాదు అని చెప్తున్నారు. నెక్స్ట్, స్త్రీ అండంలో క్రోమోజోమ్లు ఏ ఆకారంలో ఉంటాయి అని అడుగుతున్నారు. సో ఏ ఆకారంలో ఉంటాయి క్రోమోజోమ్స్ అనేవి, ఇక్కడ ఆప్షన్స్ కనుక చూసుకుంటే OIUV అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే వి. సో వి ఆకారంలో ఉంటూ ఉంటాయట. నెక్స్ట్, జెనెటిక్ కోడ్ను పిల్లలకు చేరవేయడంలో సహాయపడేది ఏది అని అడుగుతున్నారు. DNA, RNA, శుక్రకణం, అండం. జెనెటిక్ కోడ్ను పిల్లలకు చేరవేయడంలో సహాయపడేది ఏది అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే RNA. RNA అనేది సో పిల్లలకి చేరుస్తుంది అనమాట, జెనెటిక్ కోడ్ని పిల్లలకి చేరుస్తూ ఉంటుంది. నెక్స్ట్, ఈ సూత్రం ప్రకారం వికాసం సంపూర్ణం నుండి విడి భాగాల వైపు మరియు విడి భాగాల నుండి సంపూర్ణత వైపు సాగుతుంది అని అడిగారు. ఆప్షన్స్ కనుక చూసుకుంటే వికాసము ప్రాగృప్తీకరణ, వికాస నిర్దేశక సూత్రము, అవిచ్ఛిన్న సూత్రము, పరస్పర సూత్రము. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకున్నట్టయితే వికాస నిర్దేశక సూత్రం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, కిల్పాట్రిక్ ప్రతిపాదించిన ప్రకల్పన పద్ధతిలో విద్యార్థుల వైయక్తిక అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాలు బోధించాలని చెప్పే నియమం ఏది అని అడిగారు. క్రమానుగత నియమము, వైయక్తిక భేద నియమము,
సంచిత నియమము, ఏకీకృత నియమము. సో కిల్పాట్రిక్ ప్రతిపాదించిన ఏదైతే ప్రకల్పన పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి ఉన్నదో, సో అందులో విద్యార్థుల యొక్క వైయక్తిక అవసరాలకు అనుగుణంగా బోధించాలని చెప్పే వికాస నియమం ఏది అని అడుగుతున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే వైయక్తిక భేదాల నియమము. సో వికాసం అనేది వైయక్తిక భేదాలను అనుసరిస్తుంది అని చెప్పుకున్నాం. అంటే ప్రతి ఒక్కరిలో వికాసం ఒకేలా జరగదు. సో ఒకరిలో ఎక్కువ ఒకరిలో ఎక్కువ ఒకరిలో తక్కువ, అంటే టైం పీరియడ్ అనేది డిఫరెన్స్ ఉంటుంది కదా. సో అందుకని వాళ్ళకు తగ్గట్టు మనం బోధించాలి అని చెప్పేది వైయక్తిక భేద నియమము. నెక్స్ట్, రాజు రమేష్ అనే ఇద్దరు అన్నదమ్ముల్లో రాజుకు 350 మార్కులు, రమేష్కు 198 మార్కులు వచ్చాయి. అయినా ఈ వ్యత్యాసాన్ని వివరించే వికాస నియమం ఏది అని అడుగుతున్నారు. సో మనకి వికాస నియమాల్ని గ్రెగర్ మెండల్ అనే అతను 3 రకాలుగా విభజించారని తెలుసు. వైవిధ్య సూత్రం అని, ప్రతిగమన సూత్రం అని, సారూప్యత సూత్రం అని విభజించారు కదా. సో అందులో ఇది దేనికి సంబంధించింది, ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ అనేది దేనికి సంబంధించింది అని అడుగుతున్నారనమాట. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే వైవిధ్య నియమం అనేది కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే సో ప్రతిగమన, సారూప్యత, వైవిధ్య. సో వైవిధ్య అంటే ఏంటంటే ఒకే తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డలలో వ్యత్యాసం అనమాట. ఇప్పుడు ఇక్కడ అన్నదమ్ములు అని అన్నాడు కదా, అంటే ఒకే తల్లికి పుట్టిన ఇద్దరు పిల్లల్లో వ్యత్యాసం కనుక మనకి తెలిస్తే అది వైవిధ్య నియమం అనేది అవుతుంది. సో సారూప్యత నియమం అంటే అది ఇప్పుడు పొడుగ్గా ఉన్న తల్లిదండ్రులకి పొడుగ్గా ఉన్న పిల్లలు పుట్టడం, పొట్టిగా ఉన్న తల్లిదండ్రులకి పొట్టిగా ఉన్న పిల్లలు పుట్టడం, అది సారూప్యత నియమం, ఎవరికి వాళ్ళే అన్నట్టు. సో ప్రతిగమన సూత్రం అంటే పూర్తి క్వైట్ ఆపోజిట్ అనమాట. పొడుగ్గా ఉన్న తల్లిదండ్రులకి పొట్టిగా ఉన్న పిల్లలు పుట్టడం, పొట్టిగా ఉన్న తల్లిదండ్రులకి పొడవుగా ఉన్న పిల్లలు పుట్టడం. సో ఇలా ఉంటే అది పూర్తిగా ప్రతిగమన సూత్రం అంటాం. అయితే ఈ రెండు ఈజీయే, సారూప్యత, ప్రతిగమన రెండు ఈజీయే. వైవిధ్య సూత్రానికి వచ్చేసరికి చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. వైవిధ్య నియమం అంటే ఏంటి, ఒకే తల్లిదండ్రులకి పుట్టిన బిడ్డలలో వ్యత్యాసం ఉంటే అది వైవిధ్య నియమం. నెక్స్ట్, కూడికలు నేర్పించిన తర్వాత తీసివేతలు నేర్పించడం ఏ వికాస నియమము అని అడుగుతున్నారు. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి, వికాసం క్రమానుగతమైనది, వికాసం సంచిత ప్రక్రియ, వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది అని చెప్తున్నారు. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే సెకండ్ వన్ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వికాసం క్రమానుగతమైనది అంటే ఏదైనా ఒక క్రమంలో జరుగుతూ ఉంటుంది. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది వికాస నియమాల్లో క్రమానుగతము, అలాగే సరళం నుండి సంక్లిష్టము, ఇలా మనకి సాధారణం నుండి నిర్దిష్టానికి, సరళత నుండి సంక్లిష్టానికి, ఇలా ఈ రెండింటికి ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇప్పుడు చూడండి, ఒక ఆర్డర్ వైజ్ కనుక వెళ్ళినట్టయితే, సో ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు, కూడికలు నేర్పించిన తర్వాత తీసివేతలు నేర్పించిన తర్వాత గుణకార భాగాహారాలు, ఇలా ఒక ఆర్డర్ వైజ్గా వెళ్తే అది మనకి క్రమానుగతం అని చెప్పుకోవచ్చు. మరి సాధారణం నుండి నిర్దిష్టానికి లేదా సరళత నుండి క్లిష్టతకు అంటే ఏంటంటే, మనకి ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఎస్జిటి టీచర్గా ఇప్పుడు పోస్టింగ్లోకి వెళ్ళారు. సో జాబ్ వచ్చింది, మీరు ఎస్జిటి టీచర్గా పోస్టింగ్లోకి వెళ్ళారు, మీరు అన్ని సబ్జెక్టులు బోధిస్తున్నారు. సో అక్కడ ఏంటి, సాధారణం అనమాట. సో సాధారణం నుంచి మీరు ఏమవుతుంది, స్కూల్ అసిస్టెంట్ పోస్టింగ్కి వెళ్ళారు. సో స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్ రాశారు, స్కూల్ అసిస్టెంట్కి పోస్టింగ్ వచ్చింది. ఇక్కడ ప్రైమరీలో మీరు మొత్తం అన్నీ చెప్తూ ఉన్నారు, అంటే మొత్తం అన్ని క్లాసులకి, అంటే అన్ని సబ్జెక్టులు కూడా చెప్తున్నారు. కానీ స్కూల్ అసిస్టెంట్కి వెళ్ళేసరికి ఏమవుతుంది, ఏదో ఒక సబ్జెక్టు చెప్తారు. అంటే ఇక్కడ ఏమవుతుంది, సాధారణం నుండి నిర్దిష్టానికి, అంటే అన్ని సబ్జెక్టులు చెప్పిన దాని నుంచి ఒకే ఒక సబ్జెక్ట్కి మీరు వెళ్ళారు. సో అది సాధారణం నుండి నిర్దిష్టానికి లేదా సరళత నుండి క్లిష్టతకి, ఇలా మనం చెప్పుకోవచ్చు. క్రమానుగతం అంటే ఏంటి, ఒక ఆర్డర్ వైజ్గా ఫస్ట్ చిన్న అక్షరాలు నేర్చుకుంటాము, పదాలు నేర్చుకుంటాము, వాక్యాలు నేర్చుకుంటాము, అలా అనమాట. సో చిన్న దగ్గర నుంచి అలా ఒక ఆర్డర్ వైజ్గా వెళ్తే అది క్రమానుగతం అనేది అవుతుంది. నెక్స్ట్, నవజాత శిశువులో కనిపించే సాధారణ ఉత్తేజం వయసుతో పాటు క్రమంగా అభివృద్ధి చెంది ఆనందం, ఆహ్లాదం, అసూయగా మార్పు చెందడం ఏ వికాస సూత్రం అవుతుంది అని అడుగుతున్నారు. చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఆప్షన్స్ కనుక చూసుకుంటే సంచితమైనది, క్రమానుగతమైనది, ఖచ్చితమైన దిశ ఉంటుంది, సాధారణం నుండి నిర్దిష్టానికి సాగుతుంది అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే, సో వికాసం సాధారణం నుండి నిర్దిష్టానికి కొనసాగుతుంది. సో ఇప్పుడు మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ బట్టి ఫస్ట్ ఏంటి, పిల్లవాడికి ఒక ఉత్తేజం అనేది మాత్రమే తెలుస్తుంది,
కానీ రాను రాను అది కొన్ని భాగాలుగా విడిపోయి ఇంకా అభివృద్ధి చెందుతూ వస్తుందన్నమాట. అంటే సాధారణం. సో పూర్తి అన్ని ఎమోషన్స్, ఉత్తేజం అనే దాంట్లోనే ఉంటాయి ఫస్ట్. కానీ చివరికెళ్ళేసరికి ఏమవుతుంది, ఒక్కొక్కటిగా బయటికి వస్తూ ఉంటుంది. అంటే ఫస్ట్‌లో అన్నిట్లికి క్యాజువల్‌గా ఉన్న ఉత్తేజం అనేది వయసుతో పాటు ఎదుగుదలతో పాటుగా అవి విడివిడి భాగాలుగా మారుతూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ గనుక చూసుకుంటే, జస్వంత్ అనే 5వ తరగతి విద్యార్థి కూడిక, తీసివేత, గుణకారం నేర్చుకుని వీటి ఆధారంగా భాగాహార సమస్యలను పూర్తి చేయడంలో ఇమిడి ఉన్న వికాస సూత్రం ఏది అని అడుగుతున్నారు. సంచితమైన ప్రక్రియ, వైయక్తిక భేదాలను చూపిస్తుంది, క్రమానుగత నియమము, సాధారణం నుండి నిర్దిష్టానికి. సో ఆప్షన్స్ అవి ఇచ్చాడు. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే వికాసం సంచితమైన ప్రక్రియ అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, అది క్రమానుగత నియమాన్ని పాటిస్తుంది అనొచ్చు కదా మేడం, లేదా సాధారణం నుండి నిర్దిష్టానికి పాటిస్తుంది అనొచ్చు కదా అంటే, అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఆ పిల్లవాడు భాగాహార సమస్యల్ని పూర్తి చేస్తున్నాడు. కానీ వేటి ఆధారంగా పూర్తి చేస్తున్నాడు, అతను ముందుగా నేర్చుకున్న కూడిక, తీసివేత, గుణకారం ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకొని ఇది పూర్తి చేస్తున్నాడు అనమాట. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఈ సంచితమైన ప్రక్రియ కూడా. ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ సంచితమైన ప్రక్రియ అనే దానికి ఒక నిర్వచనం కనుక చూసుకుంటే, సింపుల్గా చెప్తే ఏదైనా మనం ఒక పని చేస్తున్నాము అంటే అది హఠాత్తుగా జరగదనమాట. దానికి వెనకాతల చాలా పని జరిగిన తర్వాత ఆ పని వరకు మనం వస్తాం. అంటే ఇక్కడ ఏమవుతుంది, పిల్లవాడు భాగాహార సమస్యలను పూర్తి చేశాడు అంటే ఊరికనే సడన్గా మీరు ఒక ఏమీ తెలియని పిల్లవాడికి భాగాహార సమస్య ఇస్తే అతను పూర్తి చేసేలేదు. సో అతను ప్రీవియస్గా ఏవైతే నేర్చుకున్నాడో, కూడిక, తీసివేత, గుణకారం ఏవైతే నేర్చుకున్నాడో వాటన్నింటినీ ఉపయోగించుకొని ఇక్కడ భాగాహార సమస్యల్ని పూర్తి చేశాడనమాట. సో అలా అన్నప్పుడు మనకి వికాసం సంచితమైన ప్రక్రియ అనేది వస్తుంది. నెక్స్ట్ అయితే ఇక్కడ క్రమానుగతమైనది అనే దాని కనుక చూసుకుంటే, పిల్లవాడు ఇవన్నీ చేసిన తర్వాత భాగాహారం నేర్చుకున్నాడు అంటే ఫస్ట్ కూడిక నేర్చుకున్నాడు, తర్వాత తీసివేత, తర్వాత గుణకారం, అలా ఫస్ట్, సెకండ్ అలా వస్తే మనకి క్రమానుగతం అనేది వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే, ఆఫ్రికా ఖండంలోని ప్రజలందరూ సాధారణంగా నల్లగా ఉంటారు కాబట్టి వారికి జన్మించే సంతానం కూడా నల్లగా ఉంటుంది అనేది ఏ వికాస నియమానికి సంబంధించింది అని అడుగుతున్నారు. ఇందాకే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో దాన్ని బట్టి చూడండి, ప్రతిగమన నియమము, తిరోగమన సూత్రము, వైవిధ్య సూత్రము, సారూప్యత సూత్రము అని అన్నాడు. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే 4th వన్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, సారూప్యత సూత్రం. ఎందుకంటే ఎవరికి వాళ్ళే పుట్టారు, అంటే నల్లగా ఆ తల్లిదండ్రులు నల్లగా ఉన్నారు కాబట్టి పిల్లలు కూడా నల్లగానే పుట్టారు. సో అది సారూప్యత సూత్రం. నెక్స్ట్, శిశువు మొదట స్త్రీలందరినీ అమ్మ అని సంబోధించిన తర్వాత వయసు పెరిగే కొద్దీ ఆ పదాన్ని తన తల్లికి మాత్రమే ఉపయోగిస్తే ఏ వికాస సూత్రాన్ని అనుసరిస్తున్నట్లుగా భావించాలి అని అంటున్నాడు. సో వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది. వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా సాగదు. వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది. వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి అన్నాడు. సో వీటిలో కరెక్ట్ ఆన్సర్ ఏదో గెస్ చేయండి. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే సాధారణం నుండి నిర్దిష్టానికి అనేది అవుతుంది. సో సాధారణంగా ఫస్ట్ ఉత్తేజం అనేది ఎలా ఉంటుందో అని చెప్పుకున్నాము. అలాగే పిల్లవాడికి తెలియలేనప్పుడు అందరినీ అమ్మ అని పిలుస్తాడు. కానీ ఊహ తెలుస్తూ వచ్చినప్పటికి ఏమవుతుంది, కేవలం తన తల్లిని మాత్రమే అమ్మ అని పిలుస్తాడు. సో అక్కడ నిర్దిష్టంగా అది మారుతుంది. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, పండిత పుత్ర పరమసుంఠ అనేది ఏ అనువంశికత సూత్రం అని అడిగాడు. సో పండిత పుత్ర పరమసుంఠ అంటే ఏంటి మీనింగ్, పండితుడైన ఒక గొప్ప వ్యక్తికి పరమసుంఠ పుట్టాడంటే ఎందుకు పనికిరాని ఒక దద్దమ్మ లాంటి వారు పుట్టారు అన్నట్టు ఆ యొక్క మీనింగ్లో చెప్తారనమాట. సో అక్కడ ఇందులో ఉండే అనువంశికత సూత్రం ఏదని అడుగుతున్నారు. వైవిధ్య సూత్రము, అనుకరణ సూత్రము, ప్రతిగమన సూత్రము, సారూప్యత సూత్రము. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకున్నట్టయితే ప్రతిగమన సూత్రం. సో ఎందుకు, పండితుడు, సో గొప్ప పండితుడైన వాడికి సో క్వైట్ ఆపోజిట్ క్వాలిటీస్ ఉన్న ఒక పరమసుంఠ పుట్టాడు అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, ప్రతిగమన సూత్రం, ఒకరికి క్వైట్ ఆపోజిట్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు పుడితే దాన్ని ప్రతిగమన సూత్రంగా మనం చెప్తూ ఉంటాం. నెక్స్ట్, జాన్వి అనే శిశువు 9 నెలలకే నడవడం ప్రారంభించిన తేజశ్రీ అనే శిశువు 12 నెలల వయసు వచ్చేసరికి నడకను ప్రారంభించాడు. అయినా దీనిని తెలియజేసే వికాస నియమము ఏది అని అడుగుతున్నారు. ఒక పిల్లవాడు
సో, ఒక బేబీ ముందుగా నడిచింది. ఇంకొక బేబీ కొంచెం లేట్‌గా నడిచినట్టు. సో, వాటిల్లో ఇమిడి ఉన్న వికాస సూత్రం ఏది అని అడుగుతున్నారు. వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు. వికాసం అవిచ్ఛిన్నమైనది. వికాసాన్ని ప్రాకృతీకరించవచ్చు. వికాసంలో వైవిధ్య భేదాలుంటాయి. సో, క్లియర్ కట్‌గా మనం చెప్పేయొచ్చు వికాసంలో వైవిధ్య భేదాలనేవి ఉంటాయి అని చెప్పి. సో, నెక్స్ట్ గనక చూసుకుంటే వీరబాబు అనే గణిత ఉపాధ్యాయుడు 4వ తరగతి విద్యార్థులకు ముందుగా వృత్తాలు గీయడం నేర్పి, తరువాత త్రిభుజము, చతురస్రము గీయడం నేర్పుతున్నాడు. అయినా ఇతను అనుసరించే వికాస సూత్రం ఏది అని అడుగుతున్నారు. ప్రాగృతీకరించవచ్చు. వికాసం సంచితమైనది. వికాసం క్రమానుగతమైనది. వికాసం అవిచ్ఛిన్నమైనది అని అంటున్నారు. సో, ఇది దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే థర్డ్ వన్ వికాసం క్రమానుగతమైనది అని అంటున్నారు. సో, వికాసం క్రమానుగతంగా ఒక ఆర్డర్ వైజ్‌గా నేర్పిస్తుంది. అయితే ఇక్కడ చూడండి క్రమానుగతం అనేసరికి మనకి అంటే అక్షరాలు, సంఖ్యలు, కూడికలు ఇలాగా మనకి వృత్తాలు గీయడం, త్రిభుజాలు గీయడం ఇవన్నీ కూడా మనకి క్రమానుగతం అనే దాని కిందకే వస్తూ ఉంటాయి. నెక్స్ట్ చక్రపాణి అనే ఉపాధ్యాయుడు తన విద్యార్థులకు ఇచ్చే ఇంటి పనిలో కొందరి విద్యార్థులకు ఎక్కువ అంశాలు, కొందరి విద్యార్థులకు తక్కువ అంశాలు కేటాయించాడు. అయితే ఆ ఉపాధ్యాయుడు అనుసరించే వికాస సూత్రం ఏది అని అడుగుతున్నారనమాట. ఇది కూడా క్లారిటీగా అర్థమైపోతుంది. అది చూడండి అవిచ్ఛిన్నమైనది, క్రమానుగతమైనది, వైయక్తిక భేదాలు ఉంటాయి, ప్రాగృతీకరించవచ్చు. సో, క్లియర్‌గా మనకు అర్థమైపోతుంది. ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ ఇస్తున్నాడంటే ఏంటి? వాళ్ళ సామర్థ్యాలకు తగ్గట్టుగా ఇస్తున్నారు. సో, కాబట్టి ఇక్కడ ఏంటి? అతను వైయక్తిక భేదాలని దృష్టిలో పెట్టుకున్నాడని అర్థం. సో, మెయిన్‌గా వికాస నియమాలకు వచ్చేసరికి ఎక్కువగా కన్‌ఫ్యూజ్ అయ్యేది ఏంటి అంటే, ఈ యొక్క క్రమానుగతము, సరళత నుండి సంక్లిష్టతకి, సంచితమైనది ఈ మూడిటిలోనే బాగా కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మిగతా అవిచ్ఛిన్నమైనది అంటే నిరంతరం చచ్చే వరకు కొనసాగేది. క్రమానుగతం క్రమానుగతం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. వైయక్తిక భేదాలు ఉంటాయనేది కూడా చాలా ఈజీ. ప్రాగృతీకరించవచ్చు అంటే ఫ్యూచర్‌లో ఏం జరుగుతుందో మనం ఊహించి చెప్పేదాన్ని ప్రాగృతీకరించవచ్చు అని చెప్పొచ్చు. ఇప్పుడు ఒక పిల్లవాడు సైన్స్ ప్రాజెక్ట్‌లు అవి బాగా చేస్తున్నాడు అనుకోండి. సో, అతను ఫ్యూచర్‌లో ఏమవుతాడనేది మనం ఊహించి చెప్పగలుగుతాం. అలా ఏంటంటే దాన్ని ప్రాగృతీకరించవచ్చు అని అంటారు. నెక్స్ట్ క్రింది వానిలో ఏది పెరుగుదల, వికాసానికి సంబంధించిన సూత్రం కాదు అని అంటున్నారు. వికాసం ఒక సంకుచితమైన భావన. వికాసం ఏకీకృత మొత్తంగా జరిగే ప్రక్రియ. వికాసం క్రమానుగతమే కానీ వైయక్తిక భేదాలుంటాయి. వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా ప్రయాణించును అని అంటున్నారు. ఇందులో వికాసం యొక్క సూత్రం కానిది ఏది అని అంటున్నారనమాట. సో, కరెక్ట్ ఆన్సర్ అయితే వికాసం ఒక సంకుచితమైన భావన. అయితే ఇది మనకి ఇక్కడ మనకి కాదు అని అన్నాడు కానీ వికాసం ఒక సంకుచితమైన భావన అనేది కాదు. కానీ ఇక్కడ మనకి కొన్ని టెక్స్ట్ బుక్స్‌లో ఏంటంటే సంచితము, సంకుచితము 2 కూడా ఇచ్చాడనమాట. సో, రెండిట్లకి డిఫరెన్స్ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఒక ఉపాధ్యాయుడు బోధనలో గ్రేడెడ్ అసైన్‌మెంట్స్ ఇస్తున్నాడు. అయినా ఆ ఉపాధ్యాయుడు అనుసరిస్తున్న వికాస నియమం ఏది అని అన్నారు. వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు. వైయక్తిక భేదాలుంటాయి. వికాసం క్రమానుగతమైనది. పైవన్నీ. సో, వీటిలో కరెక్ట్ ఆన్సర్ కనుక చూస్తే బోధనలో గ్రేడెడ్ అసైన్‌మెంట్స్ ఇస్తున్నాడు. అంటే ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళకన్నట్టు. సో, క్లియర్‌గా అర్థమైపోతుంది కదా వికాసం వైయక్తిక భేదాల్లో ఆన్సర్ ఇస్తుందని. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఒక ప్రధాన ఉపాధ్యాయుడు 9వ తరగతి విద్యార్థులకు కేవలం విషయాంశాలకు ప్రాధాన్యం ఇచ్చాడు. ఆర్ట్ ఎడ్యుకేషన్ పీరియడ్ వేయలేదు. ఆ ప్రధాన ఉపాధ్యాయునికి తెలియని వికాస నియమం ఏది అని అడుగుతున్నారు. సో, కేవలం విషయాంశాలకే ప్రాధాన్యం ఇచ్చాడు అనమాట. ఆర్ట్ ఎడ్యుకేషన్ అనేది ఒక పీరియడ్ అనేది కేటాయించాలి దానికంటూ అనేది అతనికి తెలియలేదు. సో, అతనికి తెలియని వికాస నియమం ఏది అని అడుగుతున్నారు. వికాసం క్రమబద్ధమైనది, వికాసం సంచితమైనది, వికాసం సమన్వయంతో కూడినది, పైవన్నీ. సో, కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే వికాసం సమన్వయంతో కూడినది. అంటే వికాసం అనేది అన్నింటి యొక్క కలగలుపుతో ఉంటుందన్నమాట. సో, ఏదో ఒక్క అంశానికి మాత్రమే పరిమితం కాకుండా అన్ని అంశాల కలయిక వికాసంగా మనం చెప్తాం. కాబట్టి ఇక్కడ ఆర్ట్ ఎడ్యుకేషన్‌కి అతను ఒక పీరియడ్ కేటాయించలేదు అంటే అర్థం ఏంటి? సో, అతను అన్నిటిని సమానంగా చూడట్లేదని.
వీర రాఘవులు అనే విద్యార్థి రోజూ బడికి వస్తున్నాడు. రమేష్ అప్పుడప్పుడు వస్తున్నాడు. ఉపాధ్యాయుడు ఇచ్చిన హోంవర్క్ వీర రాఘవులు చక్కగా చేయగలిగాడు. రమేష్ చేయలేకపోయాడు. దీనిని వివరించు నియమం ఏంటి? సో ఇద్దరు ఒకళ్ళు బాగా స్కూల్కి వస్తున్నారు కాబట్టి అతను ఇచ్చిన హోంవర్క్ పూర్తి చేయగలిగాడు. ఇంకొకటి స్కూల్కి సరిగ్గా రావట్లేదు కాబట్టి హోంవర్క్ అనేది పూర్తి చేయలేకపోయాడు. సో అందులో ఉన్న వికాస నియమం అనేది ఏంటి అని అడుగుతున్నారు. సాధారణం నుండి నిర్దిష్టానికి, సంచిత, క్రమానుగత, ఏకీకృత. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి సంచిత నియమం అనేది వస్తుంది. ఎందుకంటే సో ఆ భావనలు అనేవి పిల్లవాడికి అంటే తెలిసినప్పుడు కదా సో దాన్ని పూర్తి చేయగలడు. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆల్రెడీ కూడికలు, తీసివేతలు అవన్నీ బాగా వస్తేనే భాగాహారం చేయగలడు. అలాగే ఇక్కడ టీచర్ ఒక హోంవర్క్ ఇచ్చాడు అంటే దాన్ని చేయడానికి ఆ ముందు అంశాలు ఆడు నేర్చుకొని ఉండాలన్నమాట. అతను నేర్చుకొని ఉండాలి కాబట్టి సో ఇక్కడ నేర్చుకోలేదు, ముందు అంశాలు స్కూల్కి రాలేదు కాబట్టి హోంవర్క్ చేయలేకపోయాడు. అది సంచిత వికాసం కిందకి వస్తుంది. ఒక పాఠశాలలో రోజు ఆటలకు 1 గంట కేటాయించారు. ఆ ప్రధాన ఉపాధ్యాయుడు అనుసరిస్తున్న వికాస నియమం ఏది అని అంటున్నారనమాట. సాధారణం నుండి నిర్దిష్టానిక, సంచిత వికాసమా, క్రమానుగత వికాసమా, ఏకీకృత వికాసమా? క్లియర్గా మనకు అర్థమైపోతుంది. ఏకీకృత ఎప్పుడైతే ఈ ఆటలు, లైబ్రరీ లేదా ఆర్ట్ ఎడ్యుకేషను, యోగా ఇలాంటివన్నీ ఇంక్లూడ్ చేశారు అంటే అది ఖచ్చితంగా ఏకీకృత వికాసం కిందకే వస్తూ ఉంటుంది. నెక్స్ట్ కనుక చూసుకుంటే రోజు సాధన చేస్తున్న కోహ్లీ చక్కగా బ్యాటింగ్ చేశాడు. సాధన రోజు చేయకుండా అప్పుడప్పుడు చేస్తున్న డివిలియర్స్ బ్యాటింగ్ సరిగ్గా చేయలేదు. దీనిని వివరించు వికాస నియమం ఏంటి అని అడుగుతున్నారు. ఇంతకుముందు చెప్పుకున్న సేమ్ ఎగ్జాంపులే సంచిత వికాసం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సంచిత వికాసం అనేది అవుతుంది. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఉపాధ్యాయుడు ఒక విద్యార్థికి సహజ సామర్థ్య పరీక్షలు నిర్వహించి ఆ విద్యార్థి భవిష్యత్తులో మంచి టీచర్ కాగలడని అతని భవిష్యత్ వృత్తిని ఎంపిక చేశాడు. అయినా ఇది ఏ వికాస సూత్రానికి సంబంధించింది అని అడుగుతున్నారు. సో వికాసం నిరంతర ప్రక్రియ, ప్రాగృతీకరించవచ్చు, వైయక్తిక భేదాలు ఉంటాయి, అవిచ్ఛిన్నమైనది అని అంటున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే వికాసాన్ని ప్రాగృతీకరించవచ్చు. ఇంతకుముందే దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ చెప్పాను. అయితే చాలామంది మేడం ఫాస్ట్గా చెప్తున్నారు లేదా కొంత స్లోగా చెప్తూ ఉన్నారు అని అంటున్నారు. సో అందరూ ఏంటంటే కొంతమంది మేడం చాలా స్లోగా చెప్తున్నారు అంటారు, అయితే కొంతమంది ఫాస్ట్గా చెప్తున్నారు అని అడుగుతున్నారు. కాబట్టి మీ యొక్క లెవెల్కి తగ్గట్టు మీరు స్పీడ్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. సో ఫాస్ట్గా చెప్తున్నాను అని అనుకుంటే స్లోలో పెట్టుకోండి కొంచెం, లేదు మేడం ఇంకా చాలా స్లోగా చెప్తున్నారు అనుకుంటే కొంచెం ఫాస్ట్లో పెట్టుకోండి. సో అందరికీ తగ్గట్టుగా ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం కాబట్టి మీ యొక్క వీలు బట్టి మీరు వాయిస్ అనేది వీడియో యొక్క స్పీడ్ అనేది మీరు అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ కనుక చూసుకుంటే మనస్విని అనే అమ్మాయి తన తండ్రి లాగే శరీరాకృతిని కలిగి ఉండి తన తండ్రి వలె మంచి ప్రజ్ఞా సామర్థ్యం కలిగి ఉన్నట్లయితే ఇది మెండల్ యొక్క ఈ నియమాన్ని సమర్థిస్తుంది. గ్రెగర్ మెండల్ యొక్క ఏ నియమాన్ని సమర్థిస్తుంది అని అంటున్నారు. ప్రతిగమన నియమం, సారూప్యత నియమం, వైవిధ్య నియమం, పైవన్నీ అని అంటున్నారు. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే సారూప్యత నియమం. సో వాళ్ళ తండ్రిలాగా అన్ని పోలికలు ఉన్నాయి కాబట్టి. ప్రియాంక అనే విద్యార్థి ప్రజ్ఞా పాఠవాలను ఎక్కువగా కలిగి ఉండడం వలన పాఠశాలలో అభ్యసన కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని మంచి నిష్పాదనను చూపును. అయిన దీనికి కారణమైన కారకం ఏది అని అడుగుతున్నారు. అనువంశికత, పరిసర కారకం, మనోవైజ్ఞానిక కారకం, ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అనువంశికత కారకం. నెక్స్ట్ కనుక చూసుకుంటే వ్యక్తి జీవించి ఉన్నంతకాలం అభ్యసనం చేస్తూనే ఉంటాడని తెలియజేయ నియమం ఏది అని అడుగుతున్నారు. అన్ని దశల్లో ఒకే విధంగా జరగదు, ప్రాగృతీకరించవచ్చు, ఖచ్చితమైన నమూనాను అనుసరించవచ్చు, వికాసం జీవిత పర్యంతం కొనసాగుతుంది అని అంటున్నారు. సో వీటిలో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే 4th వన్ వికాసం జీవిత పర్యంతం కొనసాగును అని అన్నారు. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలాగే ఒక్కొక్కసారి ఆప్షన్స్లో మనకి ఏమి ఇస్తాడు అంటే వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది అని అంటారు. అంటే ఎక్కడ కూడా స్టాప్ అయిపోదు, అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది అని కూడా ఒక్కొక్కసారి ఇస్తూ ఉంటాడు. ఉపాధ్యాయుడు విద్యార్థికి ఇచ్చే అభ్యసన కృత్యాలు విజయవంతం కావడానికి అతనికి తెలియవలసిన మనోవైజ్ఞానిక అంశం ఏది అని అంటున్నారు. అంటే ప్రతి ఉపాధ్యాయుడికి తను బోధించేది సక్సెస్ఫుల్ అవ్వాలి, సో పిల్లవాళ్ళకి అన్నీ సక్రమంగా అందించాలి అని అనుకున్నప్పుడు అతనికి ఏం తెలిసి ఉండాలి అని అడుగుతున్నాడు.
మూర్తిమత్వ సిద్ధాంతాల, అభ్యసన సిద్ధాంతాల, వికాస దశ సూత్రాల లేదా ప్రజ్ఞ సిద్ధాంతాల అని చెప్పి ఇక్కడ అడగడం జరుగుతుంది. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే వికాస దశలు వాటి యొక్క సూత్రాల గురించి ఉపాధ్యాయుడికి తెలిసి ఉండాలన్నమాట. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఒక వ్యక్తి చదవడం, రాయడం, అంకగణితం చేస్తున్నాడు. అలా ఆ వ్యక్తిలో నీతి నియమాలు, విలువలు అభివృద్ధి జరుగుతున్నాయి. అలాగే జట్టు కృత్యాల్లో కూడా పాల్గొంటున్నాడు. అయితే ఆ వ్యక్తి హావిగ్ హారెస్ట్ ప్రకారం ఏ వయసులో ఉంటాడు? సో ఇతని యొక్క దశలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ హావిగ్ హారెస్ట్ అనే అతను వికాస కృత్యాలు, ఆటంకాలు అనే టాపిక్లో మెయిన్గా ఉంటారు. అతను కొన్ని దశల్ని ప్రతిపాదించడం జరిగింది. అది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఈ యొక్క క్వాలిటీస్ అన్నీ ఏ దశలో ఉంటాయి అని అంటున్నారు. 0 నుంచి 5 ఇయర్స్, 6 to 12 ఇయర్స్, 13 to 18 ఇయర్స్, 19 to 29 ఇయర్స్. సో ఇక్కడ చూడండి, అతను ఆ యొక్క క్వాలిటీస్ అనేవి ఏ ఏజ్కి సరిపోతాయని చూసుకుంటే మీకు ఆన్సర్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే 6 to 12 ఇయర్స్ అనమాట. అంటే ఇప్పుడు 6 to 12 ఇయర్స్లో పిల్లలు ఏంటి, చదవడం, రాయడం, మ్యాథ్స్, అది బేసిక్ మ్యాథ్స్ నేర్చుకోవడం ఇవన్నీ చేస్తారు కదా. సో 6 to 12 ఇయర్స్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే అమృత అనే అమ్మాయి పరిపక్వత, మానసిక ఎదుగుదల లేకపోవడం వల్ల నడవడం కానీ, ఆహారం తీసుకోవడం, మాట్లాడలేకపోవడం ఇలాంటి వికాస కృత్యాలు అవి చేయలేకపోతుంది. కాబట్టి ఆమె ఏ వయస్సులో, హావిగ్ హారెస్ట్ ప్రకారం ఏ వయస్సులో ఉంది అని అంటున్నారు. 0 to 5 ఆర్ 6 to 12, 13 to 18, 19 to 29. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే 0 to 5 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే కనీసం నడవలేకపోతుంది, తినలేకపోతుంది, మాట్లాడలేకపోతుంది అంటే అవన్నీ ఫస్ట్ ఏజ్లోనే ఉంటాయి కాబట్టి. సో అది. నెక్స్ట్ కనుక చూసుకుంటే రాఘవ అనే వ్యక్తిలో ఆత్మవిశ్వాస లేమి, ఉద్వేగ కెథార్సిస్ లేకపోవడం, మార్గదర్శకత్వ లేమి వంటి బాధతో బాధపడుతూ ఉన్నాడు. సో అయితే అతను ఏ యొక్క వయసులో ఉన్నాడు హావిగ్ హారెస్ట్ ప్రకారం అని అడుగుతూ ఉన్నారనమాట. ఇక్కడ 6 to 12 ఇయర్స్, 13 to 18 ఇయర్స్, 19 to 29, 30 to 60. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే మనకి 13 to 18 ఇయర్స్ అనేది వస్తుంది. సో ఇక్కడ మీరు చూసారా, ఉద్వేగ కెథార్సిస్ అనే అది వచ్చింది కాబట్టి సో ఇక్కడ మనం 13 to 18 ఇయర్స్ అనేది చూస్ చేసాం. సో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ హావిగ్ హారెస్ట్ ప్రకారం వయోజన దశలు అనేవి ఇచ్చి వాటిని జతపరచమన్నాడు. సో ఇక్కడ మధ్య వయోజన దశ, బాల్యారంభ దశ, కౌమార దశ, పరిపక్వ దశ, మధ్య బాల్య దశ, అలాగే వయోజనారంభ దశ అని చెప్పి కొన్ని దశలు అనేవి ఇచ్చాడు. సో కింద ఆప్షన్స్ అనేవి కూడా ఇచ్చాడు, ఒకసారి అయితే చూడండి. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే 4th వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మధ్య వయోజన దశ అంటే బి అనమాట, 30 to 60 ఇయర్స్ ఉంటుంది. అలాగే బాల్యారంభ దశ అని అన్నాడు. సో బాల్యారంభ దశ 0 to 5 అనేది అవుతుంది. కౌమార దశ వచ్చేసరికి 13 to 18 ఇయర్స్. అలాగే పరిపక్వ దశ అని అన్నారు, 60 ఇయర్స్ పైన. మధ్య బాల్య దశ అంటే 6 to 12 ఇయర్స్. వయోజన ఆరంభ దశ అంటే 19 to 29 ఇయర్స్ అనమాట. సో ఈ విధంగా అయితే మనకి ఇచ్చారు. పిల్లలు తీవ్రమైన అభ్యసన వైకల్యాన్ని కలిగి ఉండడానికి గల కారణం ఏంటి అని అడుగుతున్నారు. టర్నర్ సిండ్రోమ్, డౌన్ సిండ్రోమ్, మతిమరుపు, అనువంశికత అని ఇచ్చారు ఆప్షన్స్ కనుక చూసుకుంటే. సో వీటిలో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే టర్నర్ సిండ్రోమ్. సో టర్నర్ సిండ్రోమ్ అనే ఒక దానివల్ల పిల్లలు అభ్యసన వైకల్యాన్ని కలిగి ఉంటారు. నెక్స్ట్ కనుక చూసుకుంటే మార్టిన్ కల్లికాక్ మూల పురుషుడిగా కలిగిన వంశ వృక్షాన్ని పరిశీలించినప్పుడు అతనికి 2 భార్యలు కదా. సో 2 భార్యల్లో ప్రజ్ఞావంతురాలైన భార్య కాకుండా మందబుద్ధి కలిగిన భార్యకు పుట్టిన సంతానంలో ఎంతమందిలో ఎక్కువ మంది మందబుద్ధులుగా అలాగే ప్రజ్ఞాహీనులుగా జన్మించారని చెప్పి గోడార్డ్ తెలిపాడు అని అడుగుతున్నారంటే ఎంతమంది మందబుద్ధులుగా జన్మించారు మందబుద్ధి కలిగిన భార్యకి అని ఇక్కడ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది.
480, 709, 496, 535 అనేవి ఆప్షన్స్గా అయితే ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్స్ కనుక చూసుకుంటే సో మార్టిన్ కల్లికాక్కి సంబంధించి ఇచ్చారు. 496 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో 496 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ శ్రీను అనే పిల్లవాడు రోజు బడికి పోతున్నాడు, శివ అనే పిల్లవాడు బడికి పోవడం లేదు. వీరిద్దరి మధ్య ప్రజ్ఞలలో చాలా తేడా ఉన్నట్లు గుర్తించిన ఈ అంశంపై పరిశోధన చేసిన పరిసరవాది, అంటే ప్రజ్ఞ పైన పరిశోధన చేసిన వారు ఎవరు అని ఇండైరెక్ట్గా ఇక్కడ అప్లికేషన్ మెథడ్లో అడగడం జరుగుతుంది. ఫ్రీమన్, వాట్సన్, బాగ్లే, స్కోడాక్. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ డబ్ల్యూసి బాగ్లే అనేది అవుతుందన్నమాట. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డబ్ల్యూసి బాగ్లే. అంటే ఇక్కడ ఏంటి అంటే పిల్లల యొక్క వికాసం పైన విద్యా అవకాశాలు అనేవి చాలా ఎక్కువ ప్రభావం చూపుతాయని చెప్పారనమాట. సో అందుకని ఇక్కడ స్కూల్కి వెళ్తున్న వారి యొక్క ప్రజ్ఞ బాగుంది, వెళ్ళలేని వారి ప్రజ్ఞ బాగోలేదు అనే అంశం పైన ఇక్కడ మనకి డబ్ల్యూసి బాగ్లే అనేవారు అవుతారు. నెక్స్ట్ శంకర్ అనే పిల్లవాడి తల్లి యొక్క ప్రజ్ఞాలబ్ధి 85 కాగా శంకర్ అనే పిల్లవాడు చిన్నప్పటి నుంచి హాస్టల్లో పెరగడం వల్ల పిల్లవాడి ప్రజ్ఞాలబ్ధి 120గా ఉంది. ఈ తేడా పరిసర ప్రభావం వల్లనే అని వాదించిన పరిసరవాది ఎవరు అని అంటున్నారనమాట. కరెక్ట్. సో ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే బాగ్లే, వాట్సన్, స్కోడాక్, ఫ్రీమన్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్కోడాక్ అనమాట. సో తల్లుల యొక్క ప్రజ్ఞ అలాగే పిల్లల యొక్క ప్రజ్ఞ పైన ఇతను పరిశోధన అనేది చేశారనమాట. అంటే కొంతమంది శిశువుల్ని తల్లులకు దూరంగా పెంచి సో వాళ్ళ యొక్క ఐక్యూ అనేది ఎక్కువగా ఉంది తల్లి కంటే అని కనుక్కోవడం జరిగింది. సో అందుకని ఇక్కడ స్కోడాక్ అనే అతను అవుతారు. నెక్స్ట్ కనుక చూసుకుంటే క్రింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి అన్నారు. ఒక శిశువు 46 క్రోమోజోములతో కాకుండా ఒక క్రోమోజోమ్ ఎక్కువగా పుట్టిన శిశువుని, అంటే ఆ శిశువుకి ఏమొస్తుంది అంటే డౌన్ సిండ్రోమ్ వస్తుంది అని అంటున్నారు. చాలా వరకు మానవ లక్షణాలన్నీ అనేక జన్యువులు కలిసి పనిచేయడం ద్వారా ఏర్పడతాయి. దీన్నే ఏకజన్యత్వం అంటారు. అలాగే టర్నర్ సిండ్రోమ్ వల్ల శిశువు తీవ్రమైన అభ్యసన వైకల్యాన్ని కలిగి ఉంటాడు. సో వీటిలో సరికానిది ఏది అని అడిగారనమాట. సో సరికానిది ఏది కనుక చూసుకుంటే సెకండ్ వన్ అనేది అవుతుంది. చాలా వరకు మానవ లక్షణాలన్నీ అనేక జన్యువులు కలిసి పనిచేయడం ద్వారా ఏర్పడతాయి. దీన్నే ఏకజన్యత్వం అంటారనేది రాంగ్ స్టేట్మెంట్. అయితే ఇక్కడ డౌన్ సిండ్రోమ్ అంటే ఏంటో చూసారు కదా. నార్మల్గా 23 జతలు ఉంటాయంటే 46 క్రోమోజోమ్లు ఉంటాయి. వీటిలో ఒకటి ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఇంకొకలా బిట్ కూడా అడగొచ్చు. డౌన్ సిండ్రోమ్ ఉన్న పిల్లల్లో, డౌన్ సిండ్రోమ్తో పుట్టిన పిల్లల్లో ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి అని కూడా అడగొచ్చు. సో నార్మల్గా 46 ఉండాలి, కానీ ఇక్కడ ఒకటి ఎక్కువ ఉంటుంది, అంటే మొత్తం 47 ఉంటుంది. సో డౌన్ సిండ్రోమ్ కలిగిన పిల్లల్లో ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి అంటే 47 ఉంటాయని చెప్పాలి. అయితే ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే డౌన్ సిండ్రోమ్ అంటే డౌన్ అయిపోతుందేమో, అంటే ఒక క్రోమోజోమ్ తగ్గిపోతుందేమో అని 45 అనుకుంటారు, కానీ ఎక్కువ ఉంటుందన్నమాట ఒకటి. నెక్స్ట్ టర్నర్ సిండ్రోమ్ అంటే తెలుసు కదా. సో టర్నర్ సిండ్రోమ్ వల్ల అభ్యసన వైకల్యం ఎక్కువగా ఉంటుందని ఇంతకుముందు బిట్లోనే మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ కనుక చూసుకుంటే శిశువు తన తల్లి గర్భం నుంచి బయటకు వచ్చే ప్రక్రియలో ఇమిడి ఉండే వికాస సూత్రం ఏది అని అడుగుతున్నారు. వికాస సంచిత నియమము అన్ని దశల్లో ఒకే రకంగా జరగదు. శిరోహ పాదాభిముఖ నియమము, సమీప దూరస్థ నియమము. సో ఇందులో ఇమిడి ఉండే సూత్రం ఏది అని అంటున్నారు. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే మూడవది శిరోహ పాదాభిముఖ నియమము అనమాట. అంటే శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ తల అనేది ఏర్పడుతుంది, ఆ తర్వాత కొంచెం కొంచెంగా కాళ్ళు, చేతులు ఇలాంటివన్నీ ఏర్పడతాయి. సో అక్కడ ఆ సెన్స్లో అడిగారనమాట క్వశ్చన్ అనేది. నెక్స్ట్ కనుక చూసుకుంటే టేబుల్ మీద ఉన్న పుస్తకాన్ని అందుకునేటప్పుడు మొదట దేహ మధ్య భాగం నుండి భుజంను కదిలించి తరువాత చేతిని చాచి మణికట్టు వంచి చివరిగా వ్రేళ్లతో పుస్తకాన్ని అందుకున్నాడు. దీనిని వివరించే వికాస సూత్రం ఏది అని అడుగుతున్నారు. అవిచ్ఛిన్న నియమము, సాధారణం నుండి నిర్దిష్టం వైపు, శిరోహ పాదాభిముఖ నియమము, సమీప దూరస్థ నియమము అని అడుగుతున్నారు. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏది అని అడిగారు. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే సో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే మనకి
కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే సమీప దూరస్థ నియమం అనేది అవుతుంది. సో శిరోపాదాభిముఖము సమీప దూరస్థ నియమం అంటే ఏంటంటే సో శిశువు యొక్క వికాసం అనేది అంటే శిరస్సు నుంచి స్టార్ట్ అయ్యి తల నుంచి స్టార్ట్ అయ్యి అన్ని భాగాల వైపు వెళ్తుంది అనేది శిరోపాదాభిముఖం. ఇక్కడ సమీప దూరస్థ నియమం అంటే ఏంటంటే సో నాభి అందు స్టార్ట్ అయ్యి సో ఇలా కాళ్ళు చేతులు ఇలాగ కిందకి కాళ్ళు దగ్గరికి ఇలా వెళ్తుంది అనేది సమీప దూరస్థ నియమం అనేది అవుతుంది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ 4th వన్ అనమాట. నెక్స్ట్ కనుక చూసుకుంటే వికాస సూత్రాల అధ్యయనం వల్ల ఉపాధ్యాయుడు అంచనా వేయలేనిది ఏది అని అడిగారు. పిల్లల్లోని వైయక్తిక భేదాలు, పిల్లల యొక్క సాంఘిక ఆర్థిక పరిస్థితులు, పిల్లల సామర్థ్యాలు, పిల్లల యొక్క అభ్యసన సంసిద్ధత. సో వీటిల్లో వికాస సూత్రాలు తెలుసు ఆ ఉపాధ్యాయుడికి, కానీ వీటిలో ఏది పిల్లవాడి నుంచి అది అధ్యయనం చేయలేడు, సో అంచనా వేయలేడు అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 2nd వన్. పిల్లల యొక్క సాంఘిక ఆర్థిక పరిస్థితులు అనేవి ఉపాధ్యాయుడు వికాస సూత్రాలు తెలిసినంత మాత్రాన వాటిని అంచనా వేయలేడు అనమాట. నెక్స్ట్ కనుక చూసుకుంటే వ్యక్తి వికాసంపై అనువంశికత ప్రభావాన్ని సమర్థించే అధ్యయనం ఏది అని అంటే ఎవరిపైన అధ్యయనం చేశారు అనేది అడుగుతున్నారు. పియర్సన్ డార్విన్ కుటుంబం, ఫ్రీమన్ మిల్లెడ్ రుతు, స్కొడాక్ పెంపుడు శిశువులు, గోర్డన్ జిప్సీ పిల్లలు. సో వీళ్ళలో ఎవరు తప్పుగా మ్యాచ్ చేశారు అంటే మ్యాచ్ అయి ఉన్నది అని అడుగుతున్నారనమాట. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఇక్కడ అనువంశికత ప్రభావాన్ని అధ్యయనం చేసేవారు. సో అనువంశికతకు సంబంధించిన వారిని అడిగారు. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే 1st వన్ పియర్సన్ డార్విన్ కుటుంబం. అతను అనువంశికతవాది అనమాట. ఈ ఫ్రీమన్, స్కొడాక్, గోర్డన్ వీళ్ళందరూ కూడా ఎవరు పరిసరవాదులు. సో ఫ్రీమన్ అనే అతను మిల్లెడ్ రూత్ పైన, అలాగే స్కొడాక్ అనే అతను పెంపుడు శిశువుల పైన, గోర్డన్ అనే అతను జిప్సీ పిల్లల పైన, అలాగే ఇంకా ఈ యొక్క పరిసరవాదుల్లో కనుక చూసుకుంటే న్యూమన్ ఉంటాడు, అతను సమరూప కవలల పైన పరిశోధనలు చేశారు. అలాగే వాట్సన్ మెయిన్ అనమాట పరిసరవాదికి సంబంధించి, వాళ్ళు పరిసరవాదులు. నెక్స్ట్ ఇక్కడ తప్పుగా జతపరచబడిన జత ఏది అని అడిగారు. ఇక్కడ చూసుకుంటే ఇది అనువంశకతవాదులకి సంబంధించిందనమాట. డగ్డేల్ జ్యూక్స్ కుటుంబం, గొడార్డ్ మార్టిన్ కలికాకు, ఫ్రీమన్ ఎడ్వర్డ్ కుటుంబం, పియర్సన్ డార్విన్ కుటుంబం. సో ఇందులో తప్పుగా చేసిన వాళ్ళు ఎవరు అంటే తప్పుగా జతపరిచింది ఎవరు అని అడుగుతున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే 3rd వన్ ఫ్రీమన్ ఎడ్వర్డ్ కుటుంబం. సో ఫ్రీమన్ అనే అతను పరిసరవాదుల్లోని ఉంటాడు, అనువంశకతవాదుల్లోని ఉంటాడు. అయితే ఫ్రీమన్ అనువంశకతవాదుల్లో ఎవరిపైన పరిశోధన చేశాడు అంటే కవలలు, అన్నదమ్ములు, దాయాదుల పైన పరిశోధన చేశాడు, ఎడ్వర్డ్ కుటుంబం పైన కాదు. సో ఇది మనకి ఈ యొక్క ఎడ్వర్డ్ కుటుంబం పైన పరిశోధన చేసిన వారు ఎవరు అంటే విన్షిప్ అనమాట. సో విన్షిప్ అనే అతను ఎడ్వర్డ్ కుటుంబం పైన పరిశోధన చేయడం జరిగింది. ఇది మనకి వికాసం యొక్క నియమాలు, వికాసం పైన అనువంశికత, పరిసర ప్రభావాలు, ఈ యొక్క సారూప్యత, వైవిధ్య ప్రతిగమన నియమాలు, గ్రెగర్ మెండల్ ప్రతిపాదించిన ఈ నియమాలు ఖచ్చితంగా మనం కవర్ చేసాము. చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్, అలాగే ఖచ్చితంగా బిట్ వచ్చే టాపిక్ కూడా ఇది మనకి ఈ యొక్క వీడియోకి సంబంధించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మిగతా వీడియోస్ కనుక కావాలి అనుకుంటే మన ఛానల్ ప్లేలిస్ట్లో అవైలబుల్గా ఉంటాయి, ప్రాక్టీస్ బిట్స్లో ఒకసారి అయితే వెళ్ళి చూసేయండి. డిస్క్రిప్షన్లో యాప్ యొక్క లింక్ ఇస్తాను, టెలిగ్రామ్ లింక్ కూడా ఇస్తాను, అక్కడ మీరు జాయిన్ అయినట్టయితే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.